హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి కరుణ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కరుణ, నువ్వు చెప్పింది నిజమేనే. ఖచ్చితంగా మనోహరినే ఇదంతా ప్లాన్ చేసిందని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడప్పుడే నేను ఆయన దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే వెళ్తే ఆయన నాపై ఇంకా కోపంగా ఉన్నారు. అదే కోపాన్ని బుజ్జమ్మపై చూపిస్తారు. అలా చూపించకుండా ఉండాలి అంటే మనోహరినే అరుంధతి అక్కని చంపిందని, మనోహరి మంచిది కాదు అని సాక్ష్యాలని తీసుకొని నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఆయన భార్యగా వెళ్తాను. మనోహరిని ఖచ్చితంగా టార్చర్ చేస్తాను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది బాగి. గంతకంటే ముందు నువ్వనుకున్నట్లు మనం గుడికి కూడా వెళ్ళాలి. ఒకసారి ఆరుపాప జాతకాన్ని చూపిస్తానన్న గుర్తుందా? నేను రేపు మార్నింగ్ వస్తాను, వెళ్ళొస్తా అని కరుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ అలా జాగింగ్ చేస్తూ కరెక్ట్గా ఎక్కడైతే బాగి వాళ్ళ అనాథ శరణాలయం ఉందో అక్కడే వచ్చి ఆగుతాడు. ఇంకా బుజ్జమ్మని సర్ప్రైజ్ చేద్దామని బుజ్జమ్మ అని పిలుస్తారు. ఉండండి, మా అమ్మ మిల్క్ తీసుకొస్తానని లోపలికి వెళ్ళింది. మిల్క్ తీసుకొని వచ్చాక నేను స్కూల్కి వెళ్ళాలి అని అంటుంది. నిన్ను స్కూల్కి ఇవాళ నేనే తీసుకువెళ్తాను. అవును, మీ మమ్మీ ఎక్కడ మరి అని అడుగుతారు అమర్. వస్తుంది అని చెప్పడంతో అలా ఇంకా బాగి అయితే అలా మిల్క్ తీసుకొని వస్తూ బయటున్న అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే రాజుగారిని పిలిచి, రాజుగారు, నేను ఆయన ఉన్నప్పుడు వెళ్ళకూడదు కదా, ఈ మిల్క్ని మీరే పాపకి ఇచ్చేసేయండి అని చెప్పి దాక్కుంటుంది. సో రాజుగారే పాపకి మిల్క్ ఇచ్చేసి ఇంకలా అమర్తో స్కూల్కి పంపించేస్తారు. బాగి వెళ్ళిపోతున్న అమర్ అండ్ బుజ్జమ్మ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఎలా అయినా ఇప్పుడు నేను కరుణతో కలిసి గుడికి వెళ్ళాలి. పాప జాతకంలో ఎలాంటి దోషాలైనా ఉన్నాయా? ఎందుకంటే గ్రద్ద అటాక్ చేసింది. ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకుండా ఉండాలి అంటే ఒకసారి నేను కలిసి రావాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది బాగి. ఇది ఇలా ఉండగా బాగి కరుణ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి ఆరు పాప జాతకాన్ని ఇంకొక పంతులు గారికి చూపిస్తారు. ఆ పంతులు గారు, జాతకంలో ఎలాంటి దోషం లేదమ్మా, మీరు ఎందుకు భయపడుతున్నారో మాకు తెలీదు. నీకు చెప్పిన పంతులు ఎవరో కావాలనే చెప్పారని నాకైతే అనిపిస్తోంది. పాప జాతకం చాలా దివ్యంగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముని హంసలో పుట్టింది కాబట్టి తనకి దైవమే సహాయంగా ఉంటుంది. ఎంతోమంది రాక్షసులు, ఎంతోమంది దుష్టులు తన్ని అంతం చేయాలని ప్రయత్నించినా వాళ్ళనే అంతం చేయడానికి పుట్టిన కారణ జన్మురాలు మీ కూతురు అని పంతులు గారు చెప్పడంతో పాపం బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరుణ బాగితో, చూసినావు కదా, ఇప్పటికైనా అర్థమైంది కదా, ఇప్పటికైనా ఇంటికి వెళ్ళవే అని అంటుంది. లేదు కరుణ, ఇంకొన్ని పనులున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి ఆయనతో ఇదే విషయాన్ని చెప్పాననుకో, ఆయన నమ్మచ్చు, నమ్మలేకపోవచ్చు. నా దగ్గర సరైన సాక్ష్యం లేదు. పోనీ ఆ పంతులు గారిని తీసుకువెళ్ళి సాక్ష్యం చెప్పించాలి అనుకున్నా ఆయన నిజం చెప్తాడో అబద్ధం చెప్తాడో అని అనుమానిస్తారు. కాబట్టి నేను సరైన సాక్ష్యం, ఆ మనోహరి గురించి బలమైన సాక్ష్యం ఉంటే కానీ ఆ ఇంటికి వెళ్ళలేను. ఒక్కసారి నేను ఆ ఇంట్లో అడుగు పెడితే మనోహరి బయటికి వెళ్ళిపోవాలి. నేను కోరుకునేది అదే అని అంటుంది బాగి. పాగల్పోరి, నీ జీవితం ఎప్పుడు ఇంతేనానే? ఆ మనోహరినే ప్లాన్ చేసిందని తెలిసాక కూడా ఇలాగే ఆలోచిస్తావా? ఛీ, నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను. ఏదో ఒక రోజు నువ్వు ఇక్కడే ఉన్నావని అమర్ సరికి నేనే చెప్పేయడమో సరే తెలుసుకోవడమో జరుగుతుంది. అప్పుడు నీకు బాగా తిక్క కుదురుతుంది అని చెప్పి కరుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అంజు ఇంకా అలా బుక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అంజు దగ్గర ఆరో పాప స్కూల్ డైరీ అయితే ఉండిపోతుంది. అయ్యో, బుజ్జమేంటి డైరీ నా దగ్గర వదిలేసింది అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట అంజు. అప్పుడే కరెక్ట్గా బుజ్జమ్మ బర్త్డే ఇవ్వాలి అని తెలుస్తుంది. ఒక్కసారిగా అంజు షాక్ అవుతుంది. అన్నయ్య, రే ఆనంద్, ఆకాష్, అందరు రండి అని పిలుస్తుంది. ఏమైంది అని అడుగుతారు. ఒకసారి డైరీ చూడండి, ఇవాళ బుజ్జమ్మ బర్త్డే అని అంటారు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట పిల్లలందరూ. అయితే ఇవాళ బుజ్జమ్మని ఇక్కడికి పిలిపిద్దాం, ఇక్కడికి పిలిపించి బుజ్జమ్మ బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేద్దాం అని అంటారు పిల్లలు. ఇంకా వెంటనే అలా ఈ విషయాన్ని డాడ్తో చెప్దామని అమర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే మనోహరి, చెంబా మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారు. మనోహరి, మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద విపత్తులే జరుగుతున్నాయి మనోహరి. ఎందుకంటే ఆరు పాప ఇంకా ఇంకా దైవశక్తుల్ని పెంచుకుంది. తన్ని కాపాడడానికి సాక్షాత్తు ఆ గరుత్మంతుడే వచ్చాడంటే తన శక్తులు ఎంత బాగా అభివృద్ధి చెందాయో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి పాపని ఇలా చిన్న చిన్న వాటితో కాదు, డైరెక్ట్గా ఇక్కడి నుండి దూరంగా పంపించేస్తేనే నీకు బెటర్గా ఉంటుంది. లేకపోతే నువ్వు ఇంట్లోండి బయటికి పోవడం కాదు మనోహరి, డైరెక్ట్గా పైకి పోతావు అని అంటుంది చెంబా. ఊరుకో చెంబా, నేను అసలే భయపడుతుంటే
నువ్వు నన్ను ఇంకా భయపెట్టద్దు అని అనేలోపు అంజు వాళ్ళ హాల్లోకి వచ్చి అమర్తో, డాడ్ ఇవాళ బుజ్జమ్మ బర్త్డే డాడ్, కాబట్టి బుజ్జమ్మని ఇంటికి పిలిపించి ఇక్కడ మంచిగా బుజ్జమ్మ బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం డాడ్ అని అంటుంది అంజు. ఏంటి ఇవాళ బుజ్జమ్మ బర్త్డేనా అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్. నాకు అర్థమైంది డాడ్, మీరేం ఆలోచిస్తున్నారో. ఇవాళ ఎగ్జాక్ట్లీ మన బుజ్జమ్మ బర్త్డే కూడా కదా, మాకు అదే గుర్తొచ్చింది. నిజంగా ఇది ఎంత కోయిన్సిడెన్సో మాకైతే అర్థం కావటం లేదు. ఒకవైపు ఆరు పాప బర్త్డే కూడా ఈరోజే, మన బుజ్జమ్మ బర్త్డే కూడా ఈరోజే, ఇదంతా చాలా కోయిన్సిడెన్స్గా ఉంది అనేసరికి అమర్ మాత్రం ఆలోచనలో పడతాడు. చూడండి పిల్లలు, తనని ఇక్కడికి పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి మనమే కేక్ తీసుకొని అక్కడికి వెళ్దాం. ఆర్ఫనేజ్లో తన ఫ్రెండ్స్ అందరి ముందు, తన మమ్మీ ముందు మనం బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. అప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆ వార్డెన్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటారు అమర్. డాడ్ సూపర్ ఐడియా డాడ్, అయితే ఇప్పుడే కాల్ చేసి చెప్తాం అని అంటారు. వద్దు పిల్లలు, కాల్ చేయొద్దు, సర్ప్రైజ్ ఇద్దాం అని అంటారు అమర్. ఇంకా అలా అమర్ వెంటనే రాథోడ్ని పిలిపిస్తాడు. రాథోడ్ ఒకసారి ఇలా రా, మన ఆర్ఫనేజ్ ఉంది కదా, దాని చుట్టూ సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి, ఒకసారి వాటిని తెప్పించి రాథోడ్ అని అంటారు. ఎందుకు సార్ అని అడుగుతారు. లేదు రాథోడ్, నాకు మొన్నటి నుండి అనుమానంగా ఉంది. నాకు కాలు పట్టి దొరకడం బాగి హాస్టల్ వార్డెన్గా ఉందేమో అని నాకు ఎందుకో అనిపిస్తుంది. లేకపోతే పాపకి నేను ఎందుకు ఇంత కనెక్ట్ అవుతాను అనిపిస్తోంది. ఖచ్చితంగా అదేంటో నేను తెలుసుకోవాలి రాథోడ్. ఒకసారి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ మొత్తం చెక్ చేయించి బాగి ఫేస్ ఎక్కడ డిటెక్ట్ అయినా నాకు చెప్పు రాథోడ్ అని చెప్పి ఇంకా హ్యాపీగా రెడీ అయ్యి అనాథ శరణాలయానికి బయలుదేరుతారు అమర్ అండ్ నలుగురు పిల్లలు. అప్పుడే మనోహరి అమర్ 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 నేను కూడా వస్తాను అమర్ అని అంటుంది. ఎందుకు మేడం, మీకు బుజ్జమ్మంటే పడదు కదా అని అంటాడు రాథోడ్. ఏంటి రాథోడ్, చిన్నపిల్లతో నాకేంటి ఫైటింగు, చిన్నపిల్ల కదా, నేను బర్త్డే చూస్తాను వస్తాను అని అంటుంది మనోహరి. సరే రా మనోహరి అని చెప్పి ఇంకా అలా అమర్ అయితే బయలుదేరి ఇంకా అలా అమర్, మనోహరి, పిల్లలు, రాథోడ్ అందరూ కలిసి హ్యాపీగా కేక్ అండ్ మొత్తం బర్త్డే బ్యాష్ బెలూన్స్ కానీ మొత్తం అన్ని పాపప్స్ కానీ అన్నీ తీసుకొని వెళ్తారు. పాపం ఆరు పాపేమో ఇంకా వాళ్ళందరూ పిల్లలందరూ హ్యాపీ బర్త్డే బుజ్జమ్మ అని చెప్పడంతో చాలా హ్యాపీగా అందరికీ థ్యాంక్ యూ చెప్తుంది. అంజు అక్క ఫోన్ చేస్తుంటే అస్సలు రింగ్ అవ్వటం లేదు, ఎందుకో అర్థం కావట్లేదు అని ఆరు పాప అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా బాగి చాలా హ్యాపీగా కుందనపు బొమ్మల ఆరు పాపను రెడీ చేసి అమర్ తనకి పండక్కి కొనిచ్చిన శారీని కట్టుకొని ఇవాళ ఖచ్చితంగా మనం గుడికి వెళ్ళాలి బుజ్జమ్మ, మన ప్రమాదాలు, మన అన్ని కష్టాలు తొలగిపోవాలని దేవుణ్ణి కోరుకోవాలి అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతూ ఉంటుందన్నమాట బాగి ఆరు పాపతో బాగి అలా బయటికి వస్తుంది. అప్పుడే కార్ ఆగుతుంది. కారులో నుండి అమర్, పిల్లలు కిందకి దిగుతారు. ఒక్కసారిగా బాగిని చూసి అంజు, అమర్, పిల్లలు అందరూ షాక్లో ఉండిపోతారు. వెంటనే ఆరు పాప, అక్క మీరెప్పటి నిండా మా మమ్మీని చూడాలనుకుంటున్నారు కదా, ఇదిగో మా మమ్మీ అని చెప్పి ఇంకా అలా ఆరు పాప బాగిని వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి, ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే అమర్ అండ్ పిల్లలు వచ్చి బాగి దగ్గరికి వస్తారు. పిల్లలు బాగిని హక్ చేసుకుంటారు. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా పిల్లలందరూ ఎందుకు మిస్ అమ్మ, ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు బాగీకి. పిల్లలు అని అంటారు అమర్. డాడ్ మిస్ అమ్మని మన ఇంటికి తీసుకువెళ్దాం డాడ్, ప్లీజ్ డాడ్ అని అడిగేసరికి ఇంకా పాపం బాగి కూడా అలా చూస్తూ ఉంటుంది. తను ఖచ్చితంగా ఇంటికి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అని అమర్ చెప్పడంతో ఇంకా అలా బాగి కూడా పిల్లలతో కలిసి హ్యాపీగా బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత బాగి, అమర్ ఇద్దరూ కలిసి ఆరు పాపకి బర్త్డేని జరిపిస్తారు. అదంతా చూస్తూ మనోహరి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. కానీ మనోహరి ఏం చేయాలనుకున్నాను, ఏం చేస్తున్నాను, అయినా ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. ఈ బాగీని పైకే పంపించేయాలనుకున్నాను కానీ కుదరలేదు అని ఇంకా అమర్ సపరేట్గా కూర్చొని ఉంటే అమర్ దగ్గరికి వెళ్ళి, అమర్ తను నీకెందుకు చెప్పకుండా వెళ్ళిపోయిందో కారణం అడగకుండా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావమ్మని అని అడుగుతుంది. తనకి నాపై ప్రేమ ఉందని నాకు తెలుసు, నాకు తనపై ప్రేమ ఉందని తనకి తెలుసు. బాగీ కారణం లేకుండా ఏమీ చేయదు. తనపై చాలా కోప్పడాలనుకున్నాను, కానీ తన్ని చూసిన వెంటనే నా కోపమంతా మటుమాయం అయిపోయింది మనోహరి. నేను బాగీని తప్ప ఎవరిని ఇంతలా ప్రేమించటం లేదని అమర్ చెప్పడంతో మనోహరి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది.
అదే టైంకి రాజుగారు కూడా కాల్ చేసి సరస్వతి మేడంకి విషయం అంతా చెప్పడంతో సరస్వతి మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, బాగి తన ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఖచ్చితంగా రాక్షసి నిజస్వరూపాన్ని బాగి మేడం చెప్పరు, నేను చెప్తాను. చెప్పి ఖచ్చితంగా తన్ని ఎలా అయినా బయటికి గెంటేసేలా చేస్తాను. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్పి బాగి మేడం ప్రాణాలైనా పాప ప్రాణాలైనా తీసేస్తుంది అని సరస్వతి మేడం హుటాహుటిన వైజాగ్ నుండి హైదరాబాద్కి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అలా బాగి అమర్కి కాఫీ తీసుకొని వస్తుంది. అమర్ మాత్రం బాగి వైపు చూడకుండా కాఫీ తాగుతూ ఉంటాడు. ఏంటండి, నా కాఫీ బాగుందా అని అడుగుతుంది. నువ్వు నాకు కారణం చెప్పేంత వరకు నీ కాఫీ నాకు నచ్చదు అని అంటారు అమర్. అది కాదండి అని అనేలోపు సరస్వతి మేడం వస్తారు. మేడం మీరు అని ఎదురు వెళ్తుంది బాగి. బాగి, నువ్వు అమరేంద్ర గారిని చేరుకున్నావని తెలిసే ఇక్కడికి వచ్చానమ్మా. అమరేంద్ర గారితో చాలా విషయాల్ని నేను మాట్లాడాలి. అమరేంద్ర గారు, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇన్ని రోజులు బాగి మీకెందుకు దూరంగా ఉందో మీకు చెప్పిందో లేదో నాకు తెలీదు. బాగి జీవితంలో ఇంత విషయం నింపిందని మీకు చెప్పిందో లేదో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. అదిగో ఉంది కదా మనోహరి వల్లే మీకు ఇంట్లో ఇన్ని కష్టాలు. ఎందుకంటే మనోహరినే కావాలనే అరుంధతిని చంపేసింది. మనోహరి కావాలనే మీ జీవితంలోకి ఎంటర్ అయింది. బాగీని కూడా మీ నుండి దూరం చేసింది ఈ మనోహరినే. ఒక్కసారిగా అదంతా విని అమర్ షాక్లో ఉండిపోతాడు. ఇంకా మనోహరి అలా కిందకి దిగి వస్తూ, ఏంటి ఈ సరస్వతి మేడం ఇక్కడికి వచ్చింది అంటే నా గురించి నిజాలు చెప్పేసిందా అని ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి. అలా అమర్ మనోహరి నిజ స్వరూపాన్ని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు. మనోహరి దగ్గరికి వెళ్ళి, చూడు మనోహరి, నారుని నువ్వు చంపావని తెలిస్తేనే నాకు నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ నా క్యారెక్టర్ అది కాదు. ఇప్పుడు చెప్తున్నాను, నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో మనోహరి. లేకపోతే నేను నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను మనోహరి, చంపేస్తాను అని గట్టిగా అరవడంతో గడగడ వణికిపోతూ ఉంటుంది మనోహరి. ఇంక బాగి, దేవుడా, నేను చెప్పలేకపోయినా నువ్వు ఈ విషయాల్ని తెలిసేలా చేసావు స్వామి అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. అలా కట్టుబట్టలతో అమర్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మనోహరి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. తన్ని అమర్ బయటికి వెళ్ళిపోమన్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా ఇంకా తన మైండ్ అంతా బ్లాక్ అయిపోయి మతిస్థిమితం కోల్పోయేటట్టుంటుంది మనోహరి. కరెక్ట్గా అదే టైంకి అలా ఒక కార్ మనోహరికి డాష్ ఇవ్వబోతూ ఆగుతుంది. ఏయ్, ఎవరు నువ్వు, కనిపించట్లేదా అని అంటుంది. అప్పుడే కార్ నుండి రణ్వీర్ దిగుతాడు. రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏంటి మనోహరి, ఒకప్పుడు గుర్తుందా, కోల్కతాలో ఇలాగే నువ్వు ఏదో ధ్యాసలో నడుచుకుంటూ వస్తూ ఉంటే నీకు నేను డాష్ ఇవ్వబోయాను. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. మన కథ ఏంటో తిరిగి తిరిగి నువ్వెంత దూరం వెళ్ళినా, నేను ఎంత దూరం వెళ్ళినా నువ్వు నా దగ్గరే ఆగిపోవాల్సి వస్తుంది. చూసావా విధి ఎంత విచిత్రమైనదో అని అంటాడు రణ్వీర్. రణ్వీర్, నువ్వు తప్పుకో అని అంటుంది. ఎక్కడికి ఎక్కడికి వెళ్తావు? నీకు ఈ లోకంలో ఎవరున్నారని వెళ్తావు? పాపం, నిన్ను చేరదీసిన అరుంధతి ప్రాణాలనే తీసిన పాపాత్మురాలివి నువ్వు. అలాంటిది నీకు ఈ లోకంలో భర్తగా నేను తప్ప ఇంకెవ్వరైనా దిక్కున్నారా? లేరు కదా. మర్యాదగా చెప్తున్నా, ఇంటికి రా అని రణ్వీర్ మనోహరిని తన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. చూడు మనోహరి, ఒకటి, మన ఆస్తులు మనకి రావాలి అంటే నాకు ఒక వారసురాలో కావాలి. వాడి పేరు మీదకే ఆస్తి వస్తుంది. మనకి ఫస్ట్ పుట్టిన పాప ఎక్కడుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడైనా మనం భార్యాభర్తలుగా హ్యాపీగా ఉన్నామనుకో, మనకు పాపో బాబో పుడతారు. అప్పుడు ఆస్తి మన సొంతం అవుతుంది. నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను. నువ్వు చేసిన తప్పులని పక్కన పెట్టేసి అడుగుతున్నాను, ఒప్పుకో మనోహరి అని రణ్వీర్ మనోహరిని ప్రెజరైజ్ చేస్తూ ఉంటే మనోహరి ఏం చెప్పాలో ఆలోచించుకుంటూ అమర్పై, కుటుంబంపై కోపంతో రగిలిపోతూ ఇంకా రణ్వీర్ వైఫ్గా ఉండాలని ఫిక్స్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.